ఈ మధ్య లాంగ్ ఫ్రాక్స్ చాలా ట్రెండింగ్ అయినాయి కదా. చీరలు చింపడం, ఫ్రాక్స్ స్టిచ్ చేయించుకోవడం. మహేష్ బాబు గారి డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, ఎప్పుడు వచ్చామని కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు. శారీ కొత్తదా పాతదా అని కాదమ్మా, శారీతో ఫ్రాక్ స్టిచ్ చేయించుకున్నామా లేదా అన్నదే ముఖ్యం. ఇంతకీ వాళ్ళు ఫ్రాక్స్ స్టిచ్ చేయించుకుంటే నీకొచ్చిన ప్రాబ్లం ఏంటి అంటారా? నా ప్రాబ్లం చెప్తా వినండి. శారీ తీసుకొచ్చి ఈ మోడల్ ఫ్రాక్ కావాలి అని చెప్పి చూపిస్తారు. ఓకే, అక్కడితో బాగానే ఉంది. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాట్సాప్లో ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటారు. నెక్ ఇలా పెట్టాక హ్యాండ్స్ పైన పఫ్ పెట్టాలి, కింద రఫుల్స్ పెట్టాలి, బ్యాక్ నెక్ ఒకలా ఉండాలి, ఫ్రంట్ నెక్ ఒకలా ఉండాలి, కింద ఫ్రాక్కి ఫ్రిల్స్ ఉండాలి అని చెప్పి ఒకే ఫ్రాక్లో అన్ని మోడల్స్ అడుగుతారండి. అన్ని మోడల్స్ ఒకే ఫ్రాక్లో ఉండాలి అంటారు. సరే, వాళ్ళకి నచ్చినట్లు చెప్తున్నారు, వాళ్ళకి నచ్చినట్లు కుట్టాలి కాబట్టి మనం కుడతాం. కుట్టినంత వరకు బాగానే ఉంది. కుట్టిన తర్వాత వచ్చి ఎంతక్క ఫ్రాక్కి స్టిచ్ చేసినందుకు ఎంత అని చెప్పి అడుగుతారు. మనం కుట్టిన మోడల్స్ని బట్టి, మనకైన ఖర్చుని బట్టి, మన కష్టానికి తగినట్లు మనం ఒక రేట్ అనేది చెప్తాం. బాబోయ్, ఏంటి ఒక్క ఫ్రాక్ కుడితే అంత కాస్టా? మీ దగ్గర ఎలాగైనా సరే స్టిచ్చింగ్ కాస్ట్ ఎక్కువేనండి అంటారు. కానీ ఒక్క ఫ్రాక్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయో అవి మాత్రం చూడరు. కనిపించేది ఫ్రాక్ ఒక్కటే. కానీ హ్యాండ్స్కి 2 మోడల్స్ కావాలి, బ్యాక్ నెక్ ఒక మోడల్ కావాలి, ఫ్రంట్ నెక్ ఒక మోడల్ కావాలి, టోటల్గా ఫ్రాక్ మొత్తం మోడల్గా కావాలి. కానీ స్టిచ్చింగ్ కాస్ట్ మాత్రం చాలా తక్కువగా ఉండాలి. అదేమైనా అంటే ముందేమో 300 అన్నావు, తర్వాత ఏమో 600 అంటున్నావు, ఇది నీకు న్యాయమేనా అన్నట్టు, నాదే తప్పు అన్నట్టు మాట్లాడతారు. ముందేమో వాళ్ళు ఇవన్నీ కావాలి అని చెప్పరు. అసలు వీళ్ళందరూ నా దగ్గరే ఇలా మాట్లాడతారా, టైలర్స్ అందరి దగ్గర అలాగే మాట్లాడతారో నాకు అర్థం కావట్లేదండి.